రానున్న 2 నెలల నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 2 పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రధాన పార్టీలు కూడా బీసీలకు టికెట్ కేటాయిస్తే బాగుంటుందని చెప్పి బీసీ సమాజీ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కన్వీనర్ శ్రీనివాసులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి శ్రీనివాసును వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి రానున్న 2-3 నెలల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా పార్టీలు కూడా బీసీలకు టికెట్ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తుంది. ఏంది? నమస్కారం అన్న. మా ప్రధాన ఉద్దేశం బీసీ సమాజ్ ఉద్దేశం కూడా బీసీల రాజ్యాధికారమే. దాంట్లో భాగంగా మహబూబ్నగర్ పార్లమెంటరీ పరిధిలో దాదాపు 60 నుంచి 65% ఉన్న బీసీ జనాభాకు ఖచ్చితంగా బీసీలు ఎవరు మద్దతు పలికితే ఆ అభ్యర్థి పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీ సమాజ్ బీసీ అభ్యర్థులకు సీట్ ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైనా దీని విషయంలో ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకొని బీసీలకు కేటాయిస్తే బీసీ సమాజ్ పార్లమెంటరీ పరిధిలోని ఏ నియోజకవర్గాల్లో మా కమిటీల ద్వారా ప్రయత్నించి అతని గెలుపునకు కృషి చేస్తాం. అంటే ముఖ్యంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలు కూడా కొన్ని ప్రధాన పార్టీలు, ముఖ్యంగా బీజేపీ పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రి చేస్తానని కూడా దాంట్లో బీసీలకు కొన్ని టికెట్ కేటాయించింది. అయినా కూడా ఆ పార్టీ గెలవలేని పరిస్థితి కనిపించింది. కానీ ప్రధానంగా చూసుకుంటే రేపు పార్లమెంటులో ఏ పార్టీలు బీసీలకు టికెట్ కేటాయిస్తే బాగుంటుంది? అదేనా, అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అత్యధిక స్థానాలు బీసీలకు కేటాయించింది. బీసీ గెలిస్తే ముఖ్యమంత్రి అని ప్రకటించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము అదే కోణంలో ఆలోచించి భారతీయ జనతా పార్టీకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మహబూబ్నగర్ పార్లమెంటరీ పరిధిలో బీసీ అభ్యర్థులు బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు బీసీ స్టాండ్ తీసుకున్నారో అది మహబూబ్నగర్ పార్లమెంటరీ పరిధిలో ఉన్న ఇప్పుడు రాష్ట్ర కోశాధికారి ఉన్న శాంతకుమార్ గారు అటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చింతో బీసీ సమాజ్ వారికి మద్దతు తెలుపుతుందనే విషయం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటరీ పరిధిలో ఇద్దరు ప్రజెంటు ఎమ్మెల్యేలు షాద్నగర్, మక్తల్ గెలిచిన అనుభవం కూడా ఉంది. గత ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి కూడా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. అంటే ఈ మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో దాదాపు 3 నియోజకవర్గాలు ప్రజెంట్గా బీసీల ఆధిపత్యమే నడిచిందనే దానికి అదొక నిదర్శనం. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీని ఒకటే కొడుతున్నాం. ఖచ్చితంగా బీసీలకు అవకాశం ఇవ్వాలి. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గం మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం ఒకటి. రైట్. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి కూడా పార్లమెంటులో కూడా 3 పోటీలో టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపించింది. అక్కడి ఆల వెంకటేశ్వర రెడ్డి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, లక్ష్మారెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఆశిస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీసీలకు టికెట్ కేటాయిస్తుందని అనుకుంటున్నారా? బీసీ సమాజ్ ప్రధాన ఉద్దేశం కూడా ఏ పార్టీకి మేము కొమ్ముగాసే పరిస్థితి లేదు. మేము పార్టీలకు అతీతంగా ఎవరైతే ఫీల్డ్లో బీసీ అభ్యర్థి ఉంటాడో వారికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము 4 నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థుల గెలుపున కొరకు కృషి చేసినాం. అక్కడ 2 దగ్గర షాద్నగర్, మక్తల్ ఇద్దరు బీసీ అభ్యర్థులు విజయం సాధించారు. భవిష్యత్తులో ఏ పార్టీ ఇచ్చినా బీఆర్ఎస్ అనే కాదు, కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీ ఇచ్చినా మా ప్రధాన ఉద్దేశం బీసీ అభ్యర్థి అయి ఉండాలి. బీసీ అభ్యర్థికి మేము కృషి చేస్తాం గెలుపునకు. ఉమ్మడి జిల్లా పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో మా సంఘాలతో చర్చించుకొని కూర్చొని ఖచ్చితంగా ఆ బీసీ అభ్యర్థి గెలుపునకు మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ బీసీ సమాజీ ఏ విధంగా పనిచేసింది? మేము ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా మేము ఉమ్మడి మా మహబూబ్నగర్ పార్లమెంటరీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో మా కమిటీలు, మండల స్థాయి కమిటీలు, విలేజ్ స్థాయి కమిటీలతో మేము ఆల్రెడీ చర్చలు ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, పార్లమెంట్లో మన స్టాండ్ ఏంది అనే విషయాలపైన మేము ఆల్రెడీ మీటింగ్స్ పెట్టుకొని డిస్కషన్ చేసుకున్నాం. భవిష్యత్తులో ఏ పార్టీ ఇచ్చినా మేము ఆల్రెడీ ఒక పకడ్బందీ ప్రణాళికతో ఉన్నాం. కాబట్టి మా బీసీ అభ్యర్థికి 100% మేము గెలిపించుకునే అవకాశం ఉన్న నియోజకవర్గం మహబూబ్నగర్ పార్లమెంటరీ. అదే కోణంలో మేము తిరుగుతున్నాం, గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాం. మా బీసీ సమాజ్ కమిటీల ద్వారా మేము ఖచ్చితంగా విజయంలో కీలక పాత్ర పోషిస్తాం. థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద చూసుకున్నట్టయితే రేపు జరగబోయే రానున్న 2 నెలల ప్రాంతంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా అయితే మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించిన ప్రధాన పార్టీలు కూడా బీసీ అభ్యర్థులకే టికెట్ కేటాయిస్తే బాగుంటుంది. మా బీసీ సమాజీ కూడా ఎవరైతే బీసీ అభ్యర్థులు టికెట్ కేటాయిస్తే వారికి సంపూర్ణంగా మద్దతు తెలుతామని చెప్పి ఇక్కడ బీసీ సమాజీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు పేర్కొన్న. ముఖ్యంగా గత శాసనసభలో కూడా ఎవరైతే ఏ పార్టీలైతే బీసీలకు టికెట్ కేటాయించామో వారికి సంపూర్ణంగా మద్దతు తెలిపాము, అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తాం. ఇప్పుడు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేపు బీసీలకు టికెట్ కేటాయిస్తే వారికి ఖచ్చితంగా మేము గ్రౌండ్ వర్క్ చేసి వారు గెలుపు దిశగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.